చూడండి పైకి వచ్చాను నేను. యాక్చువల్లీ పై నుంచి లేక్ ఇంకా ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో. చాలా బాగుంది కదా. ఈ హార్స్ రైడ్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. చూడొచ్చు, హాఫ్ రౌండ్, ఫుల్ రౌండ్, డబుల్ రౌండ్ అని చెప్పేసి వీటి ఛార్జెస్ అనమాట. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని బంచ్ ఆఫ్ డియర్స్ ఉన్నాయో. మొత్తం డియర్స్ ఇక్కడ. ఫైనల్లీ వచ్చేసాం ఊటీ లేక్ దగ్గరికి. ఈ ఊటీ లేక్ అనేది చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అనమాట. లిటరల్లీ హార్ట్ ఆఫ్ ద టౌన్లో ఈ లేక్ని బిల్డ్ చేశారు. దిస్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ లేక్. చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంటుందన్నమాట. అండ్ ఈ లేక్ లోపలే చాలా బోటింగ్ యాక్టివిటీస్, రకరకాల చిన్నపిల్లల ప్లే జోన్స్, ట్రైన్, హార్స్ రైడింగ్, ఇలాంటి రకరకాల యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఎంట్రన్స్ టికెట్స్ అన్నీ డిఫరెంట్. కానీ ఇక్కడ మనకి రాగానే కూడా యాంపుల్ ఆఫ్ పార్కింగ్ స్పేస్ ఉంది. ఇదంతా కూడా పార్కింగ్ స్పేసే. కార్కి అయితే వాళ్ళు 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అక్కడ అన్నీ కూడా షాపింగ్ ఏరియా ఉంది. మొత్తం అంతా కూడా షాపింగ్ ఏరియా. అండ్ కొంచెం ముందరికి వచ్చారంటే మీకు ఇక్కడ ఇలా ఎంట్రన్స్ ఒకటి కనిపిస్తుంది. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ అడల్ట్స్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు కనుక 5 ఇయర్స్ అండ్ అబవ్ ఉంటే వాళ్ళకి కూడా టికెట్ తీసుకోవాల్సి వస్తుంది 20 రూపీస్ది. అండ్ ఇలా మనం లోపలికి వెళ్తే, ఇప్పుడు పార్క్ లోపలికి వెళ్తాము లేక్ దగ్గరికి. లేక్ దగ్గరికి వెళ్ళాక సెపరేట్గా ఉంటాయంట బోటింగ్కి, ఆర్ఎల్స్ ఏదైనా మనం యాక్టివిటీ చేయాలంటే అక్కడ సెపరేట్గా ఉంటాయంట టికెట్స్. అవన్నీ ఎంత ఉన్నాయి ఏంటి అన్నది లోపలికి వెళ్ళి చూద్దాం. చలో ఊటీ లేక్. వావ్. సో ఇదే అండి మొత్తం ఊటీ లేక్. నాకు ఇది చూస్తుంటే ఎలా తెలుస్తుంది తెలుసా, మన దాల్ లేక్ ఉంటుంది కదా శ్రీనగర్లో, ఫీల్ ఉంది. బట్ చాలా బాగుంది. ఇక్కడ కనిపించేవన్నీ కూడా బోట్స్ అనమాట. ఇందాక మీరు ప్రైస్ చూసారు కదా, అట్లా డిఫరెంట్ బోట్స్ ఉంటాయి. లోపల చూడండి ఎంత బ్యూటిఫుల్గా పెడల్ బోట్స్. అంటే ఇక్కడ బోటింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రోయింగ్ బోట్స్ ఉన్నాయి, పెడల్ బోట్స్ ఉన్నాయి, మోటార్ బోట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెసిగ్నేటెడ్ స్పేస్ పెట్టేశారు వాళ్ళు. కరెక్ట్. సో ఇదండి మొత్తం చాలా 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 టూరిస్టీ ఉంది. కొన్ని వేల మంది ఉన్నారు. సండే కదా, సండే వల్ల ఇంకా ఉన్నారనమాట. లేక్ అయితే బాగుంది. లేక్ అయితే చాలా బాగుంది. ఫుల్గా గ్రీన్ వాటర్ అండ్ చాలా నిండుగా ఉంది వాటర్ అంతా కూడా. కరెక్ట్. మనం లిటర్లీ ఇక్కడ నుంచి ఒక 1 ఫీట్ కూడా లేకుండా చూడండి. ఆ లేక్లో ఏంటంటే పక్కన ఉన్న మొత్తం ట్రీస్ అవన్నీ దాని షాడో పడి ఇంకా గ్రీన్గా మంచి రిఫ్లెక్షన్ వస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఫ్యామిలీతో మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నా సజెషన్ ఏంటంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చి, లేదు అంటే ఈవినింగ్ టైమ్స్ వస్తే సన్సెట్ టైంలో ఇంకా చాలా చాలా బాగుంటుందని నా ఉద్దేశం. వన్ మోర్ థింగ్ ఏంటంటే పెడల్ బోట్ మీరు చూస్ చేసుకుంటే కనుక కొంచెం ఎక్కువ టైం మీరు లేక్లో స్పెండ్ చేయగలుగుతారు. అండ్ మీ అంతటి మీరే పుష్ చేసి నొక్కాలి దాన్ని, అప్పుడు కానీ బోట్ కదలదు. చూడండి ఇక్కడ వెళ్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు చేసేదంతా కూడా పెడల్ బోట్స్ అనమాట. చాలా ఎనర్జీ ఉండాలి. ఇవే పెడల్స్. మాకేంటంటే అన్విత ఉంది కదా, సో దానివల్ల మేము వెళ్ళట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఫారెస్ట్ ఎంటర్ అవ్వాలి, 6 దాటిందంటే ఎంటర్ చేయరు. అందుకని కొంచెం ఎర్లీగా వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ 2:30 అయింది టైము. సో మళ్ళీ లంచ్ చేయాలి, లంచ్ చేసి ఇటు నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఏదో ట్రైన్ ఉంటుందంట, సండే అంటుంది. బట్ అది ఉందో లేదో తెలియదు. ఒకసారి వెళ్ళి అది ఎలా ఉంటుందనేది చూద్దాము ఉంటే. ఇక్కడ కనిపించేవన్నీ కూడా షాప్స్ అనమాట. మొత్తం చాక్లెట్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, షాల్స్, ఎవ్రీథింగ్, ఉలెన్ వేర్, ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి అసలు హారర్ హౌస్ ఇలాంటివి కూడా పెట్టారన్నమాట పిల్లల కోసము. మంచి ఫోటో తీసుకునే ప్లేసెస్ ఇవన్నీ చాలా ఉన్నాయండి. చూడండి పైకి వచ్చాను నేను. యాక్చువల్లీ పైనుంచి లేక్ ఇంకా ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో. చాలా బాగుంది కదా.
ఆ వెనకాలన్నీ కూడా పైన్ ట్రీస్ అనమాట. చాలా చాలా అందంగా ఉంది. సో ట్రైన్ అంటే అది ఎక్కడుందో చూసి అది ఉంటే ఎక్కుదాం పదండి. అక్కడ ఇచ్చాడు చూడండి, మినీ ట్రైన్ స్టేషన్ అని. నిజంగా అక్కడ పట్టాలన్నీ ఉన్నాయి. పదండి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. అట్లీస్ట్ టాయ్ ట్రైన్ ఎక్కలేకపోయాం కాబట్టి ఈ ట్రైన్ అన్న ఎక్కించి అన్వితకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఇద్దామన్న కోరిక అనమాట. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఓన్లీ క్యాష్ అండి. ఎవరన్నా ఫోన్పే చేయాలంటే చాలా కష్టము, క్యాష్ తెచ్చుకోవాలి. సో ఇక్కడ చూడండి మినీ ట్రైన్ స్టేషన్ అని, ఇవన్నీ పట్టాలు. అక్కడ టికెట్ కౌంటర్ ఉంది కదా, అక్కడ టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్దాము. అడల్ట్స్కి అయితే 60 రూపీస్, చిల్డ్రన్ మోర్ దెన్ 10 years అయితే 40. అక్కడ ట్రైన్ వస్తుంది చూడండి, అదే ట్రైన్. చెప్పి హాయ్ చెప్పి ట్రైన్కి. ఎలా ఉంది నాన్న ట్రైన్? బాగుందా? ఎక్కుతావా? హాయ్. చూడండి ఇలా ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ అండి, చాలా చిన్న ట్రైన్ అనమాట. బాగుందా ట్రైన్? యాక్చువల్లీ చిన్నపిల్లల కోసం డిజైన్ చేశారు, కానీ పెద్దవాళ్ళు కూడా ఎక్కచ్చు, వాళ్ళని ఎవరినైనా అకంపెనీ చేయాలి కదా. కానీ మొత్తం క్యాబిన్ మొత్తం మనకి, ఎందుకంటే స్టేషన్ లో ఎక్కువ మంది ప్యాసింజర్స్ లేరు. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. అట్లీస్ట్ మొత్తం నడవలేకపోయినా ట్రైన్ ఎక్కి చుట్టేచ్చు. చూడండి ఇలా ఉంది మొత్తం. మనం ఫస్ట్ దీంట్లో కూర్చున్నాము, ఫస్ట్ బోగిలో కూర్చున్నాము. ఫస్ట్ బోగిలో ఆ వెనకాలంతా కూడా లేక్ అన్నమాట, ఊటీ లేక్. అండ్ నేను వినడం ఏంటంటే ఇక్కడ కొన్ని సైక్లింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అంట. ఎక్కడ ఉందో నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. ఇక్కడ ఏంటంటే వ్యాస్ట్ స్పేస్ లో మొత్తం అన్ని ఫన్ యాక్టివిటీస్, గేమింగ్ యాక్టివిటీస్ అన్ని పెట్టారు. ఆ సైకిల్స్ కూడా రెంట్ కి ఇస్తారు. అండ్ ఊటీ లేక్ చుట్టూరు సైక్లింగ్ పాత్ ఉంటే ఆ పాత్ లో మీరు ఆ సైకిల్ దొక్కుని కూడా మీరు రిలాక్స్ అవ్వచ్చు. సో డిఫరెంట్ ఆప్షన్స్. ఈజీగా పెద్దవాళ్ళు పిల్లలు వచ్చి ఒక 2-3 గంటలు బాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు టైం పాస్ చేయొచ్చు. చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. ఇది ఒకటే కాదు, ఆర్చరీ ఉంది, యూనో సైక్లింగ్ ఉంది, అలాగే ఈ టాయ్ ట్రైన్స్. పిల్లలకైతే చాలా 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 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే నాకు తెలిసి సద్య ఒక హాఫ్ డే కంప్లీట్ గా ఫన్ ఫిల్డ్ హాఫ్ డే అయిపోతుంది అనమాట. అని మార్నింగ్ వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే ఎండ అంత పెద్దగా తెలియదు కాబట్టి మంచిగా టైం పాస్ అవుతుంది. బట్ సో చూద్దాం జర్నీ ఎలా ఉందో చూద్దాం. ఓవర్ కమర్షియలైజ్ స్పేస్ అనిపిస్తుంది కొంచెం, కానీ తప్పదు. కానీ చాలా ప్లెజెంట్ గా ఉంటుందండి. మార్నింగ్ టైమ్స్ ఐ థింక్ 9 o'clock ఎప్పుడు ఓపెన్ చేస్తాడు ఇది. ఆ టైంకి వచ్చి సరదాగా హాయిగా స్పెండ్ చేసి లంచ్ టైంకి వెనక్కి వెళ్ళిపోవచ్చు. సో స్టార్ట్ అవ్వలేదు ఇంకా, స్టార్ట్ అయితే ఎంజాయ్ చేద్దాము. ఎంజాయ్ చేసి ఎలా ఉందనేది మీకు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎంతసేపు ఉంటుందో చూద్దాం ఈ రైడ్. బాగుంది, ఎందుకంటే మొత్తం లేక్ చుట్టూరా కూడా వెళ్తుంది ట్రైన్. చాలా నాయిసీ ఉందండి, మీకు ఎలా వినిపిస్తుందో ఏంటో తెలీదు, బట్ గట్టిగా మాట్లాడుతున్నాం మేము. హోప్ఫుల్లీ మీకు వినిపించాలి, ఎందుకంటే చాలా నాయిసీ ఉంది అన్నమాట ట్రైన్. ఒక టన్నెల్ నుంచి పాస్ అవుతున్నాం మనం ఇప్పుడు. ఇదంతా టన్నెల్ అండి. చూసారా, మంచి యూనో డార్క్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్ గా ఉంది. ఆ టనల్ కూడా చూడండి బొమ్మలాగా క్రియేట్ చేశారు, ఏదో నోట్లోంచి వెళ్తున్నట్టు. పక్కనంతా లేక్ అండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది లేక్ అసలు. చాలా సెరీన్గా పీస్ఫుల్గా ఉంది. కానీ ఇంత పెద్ద లేక్ని వాళ్ళు తవ్వి తయారు చేశారంటే గ్రేట్. బయట కూడా చూడండి అంతా, ఆ ముందే వెళ్తుంది చూడండి ట్రైన్. చాలా బ్యూటిఫుల్ గా క్రియేట్ చేశారండి.
లేక్ మధ్యలో ఉందన్నమాట. మధ్యలో కాదు, లేక్ మధ్యలో ఉంది, మన చుట్టూ తిరుగుతున్నాం. అంటే ఒక మౌంటైన్స్ మీద ట్రైన్ మీద వెళ్తే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ వస్తుంది డెఫినెట్లీ ఇక్కడికి వస్తే కనుక. బాగుంది, చాలా బాగుంది. అండ్ 60 రూపీస్ పర్ పర్సన్. సో హాయిగా ఎక్కి కూర్చుంటే లేక్ చుట్టూరా మనం నడవకుండానే ప్రదక్షిణ చేసేయచ్చు. అంతే అండి, అయిపోయింది. మ్యాక్సిమం నాకు తెలిసి 1 కిలోమీటర్ వచ్చాడు. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ రివర్స్ అనమాట. చూడండి, మళ్ళీ బ్యాక్ వెళ్తాం. అంటే ఒక మంచి ఫారెస్ట్ మధ్యలో ఒక రివర్ పెట్టుకుని రివర్ చుట్టూ యూనో ఒక డార్క్ ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేశాడు. ఏం సజ? అంటే డెఫినెట్లీ టాయ్ ట్రైన్ మిస్ అయిన వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది. మేమైతే నెక్స్ట్ టైం అదే ప్లాన్ చేసుకుంటున్నాము. ఖచ్చితంగా ముందరే రిజర్వేషన్స్ చేసుకుని ఆ టాయ్ ట్రైన్ బుక్ చేసుకుని ఆ టాయ్ ట్రైన్ ఎక్కి ఊటీ రావాలని మాకు కోరిక. చూడాలి ఎప్పుడవుతుందో అది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. చాలా షార్ట్ ఎక్స్పీరియన్స్, 10 నిమిషాలు అంతే. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ సంజయ్ చెప్పినట్టు పెద్ద టాయ్ ట్రైన్ ఎక్కకపోతే మాత్రం ఇది ఎక్కి ఆ సరదా తీర్చుకోవచ్చు. ఆ ట్రైన్ ఎక్కి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే ఊటీ లేక్లో మనకి ఈ హార్స్ రైడ్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. చూడొచ్చు, హాఫ్ రౌండ్, ఫుల్ రౌండ్, డబుల్ రౌండ్ అని చెప్పేసి వీటి ఛార్జెస్ అనమాట. ఇవి హార్సెస్ మొత్తం ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఎగ్జిట్ అయ్యి, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. మంచి టైంపాస్ అయిపోతుంది. ఒక 4-5 అవర్స్ హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో ఊటీ లేక్ చూసారు కదా, చాలా చాలా బ్యూటిఫుల్ లేక్ అండి. విపరీతమైన టూరిస్టీ ప్లేస్ అనమాట. చాలా మంది, కొన్ని వేల మంది ఉన్నారు. పార్కింగ్ అయితే ప్రాబ్లం లేదు, కానీ అంత టూరిస్టిక్ గా ఉంటే యూనో మనం ఒక ప్రైవేట్ స్పేస్ ఉన్నట్టు ఉండదు మనకి. సో అదొకటే డిసడ్వాంటేజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ ఈస్ వెరీ సిరీన్, వెరీ బ్యూటిఫుల్. చాలా 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 బాగుంది. హ్యాపీగా ఇందాక చెప్పినట్టు మార్నింగే వస్తే కాసేపు ఫ్యామిలీ తోటి హ్యాపీగా బోటింగ్ అవి ఇవి చేసి మంచి మంచి రైడ్స్ ఉన్నాయి పక్కన. అండ్ మేము చేసిన యూనో టాయ్ ట్రైన్ రైడ్ కూడా చూసే ఉంటారు. ఏదో హారర్ షో ఏదో ఉంది అక్కడ. అదే కాకుండా ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయండి, ఒకటి కాదు. సో అవన్నీ ట్రై చేయొచ్చు. చేసి హ్యాపీగా మధ్యాహ్నం యూ కెన్ రిటర్న్ బ్యాక్ టు యువర్ డెస్టినేషన్ అగైన్. సో మేము అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు లంచ్కి వెళ్ళాలి. లంచ్ చేసి ఇక్కడే పొన్మారి కదా సంధ్య, పొన్మారి అని ఒక ప్లేస్ ఉంది. నిన్న లంచ్ చేసామండి అక్కడ. చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. టీ ఫ్యాక్టరీ ఉంది కదా, టీ ఫ్యాక్టరీకి వెళ్ళే దారిలో ఉంటుంది అది. యా, సో అక్కడికి వెళ్తాం మళ్ళీ. అక్కడ లంచ్ చేసేసి దెన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు. సో యా, మళ్ళీ లంచ్ చేసి కలుద్దాం. సో ఫైనలీ పొన్మారిలో లంచ్ చేసేసి మళ్ళీ బయలుదేరామండి జర్నీ. మొత్తం బీభత్సమైన వర్షము, మధ్యలో ఒక 2-3 బ్యూటిఫుల్ స్పాట్స్ వచ్చాయి చూద్దామని దిగాము. ఫుల్గా తడిసిపోయాము. అండ్ అన్వితతో చాలా క్రాంకీ అని చెప్పేసి మళ్ళీ యూనో కార్ ఎక్కేసి బయలుదేరిపోయాం అనమాట. వీఆర్ ఆన్ ది వే. మళ్ళీ ఇందాక చెప్పినట్టు మనం ఫారెస్ట్ రూట్లో వెళ్తాము. సో ఫారెస్ట్ రూట్లో వెళ్తూ ఏమైనా యానిమల్స్ ఏమన్నా స్పాట్ చేయగలుగుతామో చూద్దాము. దానికన్నా ముందు ఊటీ వచ్చిన తర్వాత ఎవడన్నా కంపల్సరీగా తినేది ఊటీ క్యారెట్స్. అవి ఎంత బాగుంటాయో. ఇక్కడే మా ముందు ఒక షాప్ ఉంది. కిందకి దిగి, వర్షం పడుతుంది అయినా పర్లేదు, కిందకి దిగి ఆ షాప్ ఎలా ఉంది, అక్కడ ఏం దొరుకుతాయి అవన్నీ చూద్దాము. ఒకసారి మీరు ఇక్కడి నుంచే చూడండి ఎలా ఉందో.
సో ఇలాంటి షాప్స్ చాలా చాలా ఉంటాయండి ఊటీలో. సో అసలు దిగి కాస్ట్ ఏంటి, ఇంకేం దొరుకుతున్నాయి ఏంటని చూద్దాం. అక్కడ 2-3 వెజిటేబుల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. బట్ దిగి అసలు ఎలా ఉంది ఏంటని చూద్దాం పదండి. సంధ్యకి బేసిక్ ఏంటంటే వెజిటేబుల్స్ చూస్తే పిచ్చెక్కేస్తుంది. ఇక్కడ చూస్తాను కదా, ప్రతి ఒక్కటి తీసుకుంటుంది ఇప్పుడు. బట్ చాలా బాగున్నాయండి, టెంప్టింగ్గా ఉన్నాయి చూస్తేనే. లొకేషన్ కూడా చూడండి, అసలు అల్టిమేట్ ఉంది. ఇదే మళ్ళీ మనం వెళ్ళాల్సిన మైసూర్ రూట్ అనమాట. ఇలానే వెళ్తే ముదుమలై ఫారెస్ట్ ఒకటి, బందీపూర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోవచ్చు. చూసారా పైన్ ట్రీస్ అవన్నీ, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మొత్తం ఎన్ని బంచ్ ఆఫ్ డియర్స్ ఉన్నాయో, మొత్తం డియర్స్ ఇక్కడ. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా, చాలా వచ్చాయి యాక్చువల్లీ రోడ్డు మీదకి. సో ముదుమలై ఫారెస్ట్ దాటేసి మళ్ళీ కర్ణాటకలోకి ఎంటర్ అయిపోతున్నాం అండి. అక్కడ చూడొచ్చు మీరు ముందు, వెల్కమ్ టు బందీపూర్ టైగర్ రిజర్వ్ అని. ముదుమలై ఫారెస్ట్లు మాత్రం బ్యూటిఫుల్ ఉన్నాయండి, ఫుల్ ఆఫ్ డియర్స్. ఎలిఫెంట్స్ చూసాము, చాలా కొంచెం దూరంలో ఉన్నాయి, అందుకని కెమెరాలో స్పాట్ చేయలేకపోయాము. బట్ మేము కళ్ళతో స్పాట్ చేసాము. చూడండి ముందు పెద్ద ఆర్చ్, బందీపూర్ టైగర్ రిజర్వ్ అని. ఇక్కడ మళ్ళీ మనకి ఎంట్రీ ఫీ ఉంటుంది. ఐ థింక్ లాస్ట్ టైం 30 రూపీస్ వస్తుంది, ఐ థింక్ 20 రూపీస్. సో దీని లోపల ఈరోజు మనం ఏమైనా లక్కీ ఉందామని చూద్దాం పదండి. అక్కడ చూడండి పీకాక్స్ కనిపిస్తున్నాయి, 2 ఉన్నాయి. ఈ ఏరియాలో చాలా చూసాం మేము. ఏదైనా పురుగెట్టిన పీకాక్ చూడాలని చూస్తున్నాం. పురుగెట్టిన మాత్రం కనిపించట్లేదు, బట్ నార్మల్ పీకాక్స్ అయితే ఎన్ని చూసాము, అసలు లెక్క లేనని పీకాక్స్. ఏమవుతుంది ముందు, ఇంకా నీ లక్ ఉందేమో చూద్దాం పద. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నామండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఈ సిరీస్ అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ సిరీస్ ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది ఇంకా ప్లాన్ చేయలేదు. ప్లాన్ చేసిన తర్వాత డెఫినెట్గా మీకు అందరికీ తెలుస్తుంది. సో ఈ సిరీస్ అయితే ఎండ్ అయింది. మళ్ళీ వచ్చే సిరీస్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, keep traveling and keep enjoying your life. Bye bye, take care, see you in the next video.